సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం రౌట్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. సో మనకు పేరులోనే ఉంది కదా రౌట్ గ్రూప్స్ అని. సో బేసిక్గా మన రౌట్స్ అన్నిటిని గ్రూప్ చేసుకొని మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు అబౌట్ పేజ్ అండ్ బ్లాగ్ పేజ్ అనేది మనం ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి మార్కెటింగ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు పారంథసిస్ ఉన్నాయి. ఓకే, సో బేసిక్గా మనం రౌట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలంటే మన నేమ్ని పారంథసిస్ లోపల యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు టైటిల్ని చదవండి, ఆర్గనైజ్ రౌట్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ద యూఆర్ఎల్ పాత్. అంటే సో ప్రీవియస్గా మనకి అబౌట్ అనేది లోకోలో స్లాష్ అబౌట్ అని ఉండే కదా. సో ఇప్పుడు మనం మార్కెటింగ్ ఫోల్డర్లో యాడ్ చేసినాక కూడా మనకు పాత్ అనేది ఏం చేంజ్ అవ్వదు. సో ఇదే దీని యొక్క అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఈ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మన యాప్ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి పారంథసిస్ అండ్ మార్కెటింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్ని మన మార్కెటింగ్లో యాడ్ చేసుకుంటాను. సో వన్స్ మూవ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కోడ్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మనం లోకల్లో స్లాష్ అబౌట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు అబౌట్ పేజ్ అనేది రెంటర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం గ్రూపింగ్ చేసినాక కూడా మన పాత్ అనేది మనకు చేంజ్ అవ్వదు. ఓకే, సో ఈ ఫీచర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనకి చాలా పేజెస్ ఉంటాయి. లైక్ మార్కెటింగ్ రిలేటెడ్ పేజెస్ ఉంటాయి, లేకపోతే షాపింగ్ రిలేటెడ్ పేజెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా నాకు మార్కెటింగ్ రిలేటెడ్ పేజెస్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే నేను సింపుల్గా ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ నేను చేంజెస్ చేసుకుంటాను. ఓకే, సో ఐ హోప్ ఈ ఫీచర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.